దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, 22వ తేదీ జూలై మాసము అద్భుతమైన వాగ్దానము. ఈరోజు ప్రభువు నిన్ను ఆదరించబోతున్నాడు. ఈరోజు వాగ్దానము ఏంటంటే, ఆయన మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు. చూసారా? అంటే దేవుని యొక్క వాక్యము ఈరోజు ఎంత బలముగా నీ కోసం సాక్ష్యం పలుకుతానంటున్నాడు. కీర్తన 37:6 పూర్తి వచనము, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయచేసి వెత్తబడుతున్న వాక్యం దీవించి అనేక మందికి ఆశీర్వాదం చేయమని దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. అంటే మన జీవితంలో ఈరోజు నేర్చుకోబోతున్న వాక్యము, ఆయన వెలుగు వలె నీ నీతిని. ఎందుకు? దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. ఓకే. 2, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వం. ఇది ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, మరి వెలుగేంటి, మధ్యాహ్నం ఏంటి కదా? ఇది Psalms 37:6. He will make your innocence radiate like the dawn. చూసారా? అంటే పగలు ఏ విధముగా సముద్రంలోనే ఉంటాడు. సన్ రైజింగ్ కి సముద్రంకి వెళ్తాం కదా, అయినా వెలుగు పైకి కనబడుతూ ఉంటుంది. ఎంత అద్భుతమైన సృష్టి కదా. అంటే ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తాను, ముందు ఇది పూర్తి చేసేద్దాం. He will make your innocence radiate like the dawn, and the justice of your cause will shine like the noonday sun. కనుక ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న వాక్యానికి సాక్ష్యము, చాలాసార్లు మనం సొంత డబ్బా కొట్టుకుంటాం. నేను ఎవరినో తెలుసా, అది నువ్వు చెప్పుకుంటున్నావు. ఒకడు తన గురించి తను చెప్పుకుంటే అది సాక్ష్యం అవ్వదు. నీ కోసం ఇతరులు చెప్పాలి, నీ కోసం దేవుడు పలకాలి. అంటే ఇక్కడ సాక్ష్యం ఏమని ఉంటుంది? మనము చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన వెల్లడిపరచును. హీ విల్ రివీల్. అంటే దేవుడు నీ పక్షమున ప్రజలకి నువ్వు ఏమై ఉన్నావో చూపిస్తాడు. ఎందుకు చెప్తున్నాడు? 2 పోలికలు చెప్తున్నాడు. మొదటిది ఏంటి? నీ వెలుగు అంటే నీతి. నీతిని దేంతో పోలుస్తున్నాడు? సన్ ఆఫ్ డాన్. అంటే సూర్యోదయపు వెలుగు. మన జీవితం 3 కదా. సూర్యోదయము, మధ్యాహ్నము, అస్తమిస్తున్న సూర్యుడు. అంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం కదా. అయితే ఇప్పుడు మనము చూస్తే మధ్యాహ్నం వలె నిర్దోషత్వం. అంటే ఆ నూన్, ఆ మధ్యాహ్నం అడ్డు నడినెత్తి సూర్యుడు ఏ విధంగా ఉంటాడో, ఇదే వాక్యము యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించు. చీకటి కమ్మినా అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. ఇంకా కొన్ని వాక్యాలు త్వరగా చూద్దాం. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథము 58వ అధ్యాయము ఏమని చెప్పబడుతుంది? 8వ వచనం, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించు. సన్ ఆఫ్ డాన్. ఇక్కడ కూడా అంటే వేకువ చుక్క. చూసారా? ఏ విధముగా డాన్ టు డస్క్ అంటారు. అంటే ప్రభువునందు ప్రియులారా, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు, తూర్పు నుండి పడమర వరకు మనము నేర్చుకోబోతున్నాం. రైట్? అయితే నీ వెలుగు ఈ విధముగా ప్రకాశించాలి అని అంటే, వెలుగు అనేది మొదట నేర్చుకుంటే, చిమ్మ చీకటిలో అగ్గిపుల్ల గీసినా కూడా
ఆ వెలుగు ఉన్నంత కాలము అగ్గిపుల్ల కింగ్. అదే విధముగా ఆ యొక్క చీకటిలో క్రికెట్ అంటారు, ఆ మినుగురు పురుగులు, అవి సైతము కాంతిని వెదజల్లుతాయి. ఆ యొక్క చీకటిలో నక్షత్రాలు చుట్టూ చీకటి ఉన్నప్పుడే ప్రకాశిస్తాయి. అంటే నీవు నక్షత్రముగా దేవుడు నిన్ను ప్రకాశించాలి అంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయం ఏం చెప్తుంది? నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. అంటే ప్రభువునందు ప్రియులరా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన జ్ఞానులు ఆ యొక్క నక్షత్రమును చూసి ప్రయాణం చేశారు. అంటే వాళ్ళు పగలు రెస్ట్ తీసుకున్నారు, నైటు ఆ నక్షత్రపు ఆ వెలుగులో వాళ్ళు, వెన్నెలకి ఎండకి ఎంత తేడా కదా. అంటే నీవు నేను మన జీవితము, అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు వారు చెప్తారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎవడైనను దీపము వెలిగించి మంచం కింద, అంటే దేవుడు నిన్ను దీపస్తంభముగా పెట్టాలి అంటే నీ చుట్టూ చీకటి ఉండాలి, నీ చుట్టూ కఠినమైన సమస్యలు ఉండాలి. అంటే ఇప్పుడు షారోను రోజా పుష్పం నీకు కిందంతా, మొన్న ఒకరోజు తెలియక నేను వెళ్ళి నిమ్మకాయల చెట్టు చూసి టపటప కోసేద్దామని చూసా, ముళ్ళు గుచ్చుకుపోయినాయి. నాకు ఆ రోజు వరకు తెలియదు నిమ్మకాయ చెట్టు నిండా ముళ్ళుంటాయి. నిమ్మకాయ వచ్చిందా పిండుకున్నామా అనుకున్నా గాని, అంటే ముళ్ళ బాట వల్లి పద్మము వలె వలురక్కసి చెట్ల మధ్య. అంటే ఈ వెలుగు దేవుడు దేనిలోంచి తీస్తాడు? చీకటిలోంచే తీస్తాడు వెలుగు. ప్రభువునందు ప్రియులారా, నీ జీవితములో, నా జీవితములో ఈ వెలుగు వలె తెల్లగా ఉండవలసింది ఏంటి? ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన నీ ఫేస్ కాదు, నీ హృదయము తెల్లగా మల్లెపువ్వు, తెలుపుకి మల్లెపువ్వు, తీపికి తేనె అన్నట్లుగా వెలుగుకి మధ్యాహ్న కాలపు తేజస్సు వలె. అంటే ఇప్పుడు ఇంకా లోతులకు వెళ్తే మరి కండిషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కీర్తనాకారుడు 37వ అధ్యాయము మనము ఏమి చూస్తున్నాము అని మనము ఒకసారి ఆలోచిస్తే, అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, వ్యసన పడకము, తొందర పడకము, నిదానముగా ఉండు, ఠండా హోజా. చాలా సార్లు మనం ఏమంటామంటే ఉక్రోషం వచ్చేస్తూ ఉంటుంది, ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది, ఏదో చేసేయాలి, మాట్లాడేయాలి. వాళ్ళు వేస్తున్న నిందలకి, వాళ్ళు చెప్పుతున్న మాటలకి అంటాం కదా, వాడు 100 కొడితే ఒక్కటైనా కొట్టకపోతానా? చర్చ. నీవు కొడితే ఒకటే కొడతావు, నా దేవుడు కొడితే 100 కాదు, 100 తరాల పాటు వేసి పాడేస్తాడు. అంత గొప్ప దేవుడు నా దేవుడు. ఒక శారాని గర్భం ముట్టనివ్వకుండా చెప్పనివ్వండి. ఈ మధ్య ఈ రేపులు ఎక్కువైపోయినాయి. నాకు దర్శనం ఇచ్చాడు. ఒక 4 అందమైన అమ్మాయిలు నేను చూశాను. ఈలోపు బలమైన వాళ్ళు మళ్ళా నా రిపీట్ అయింది నా దర్శనము. దేవుడు నన్ను తిరిగి కొన్ని కార్యాలు చూపిస్తున్నాడు. ఎత్తుకుపోయారు. నేను వాళ్ళని ఎదిరించలేను, గుండె పగిలి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు నాకు ఇవ్వబడిన కృపావరం ఏంటో తెలుసా? వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళని చంపేశారా అనుకుంటూ నేను ఏడ్చి చూస్తుంటే చూడలేక వాళ్ళు నవ్వుకుంటూ వచ్చారు. కారణం, వాళ్ళ మగతనం కొట్టేశాడు దేవుడు. వాళ్ళు ఏమి చేయలేకపోయారు, నడుము మీద కొట్టేశాడు దేవుడు. అదే జరిగింది. ఎవరికి తెలుసా? వారి గర్భములు మూయబడినవి. ఒక ఫరో ఇంటిలో వేదనలు, అబీమెలెకు ఆ రాజగృహంలో, పట్టణంలో వేదనలతో నింపాడు. ఒక వ్యక్తి ప్రవక్తని చాపితాడు, చెయ్యి ఎండిపోయేటట్లు చేస్తాడు దేవుడు. ఈ రోజుల్లో లేవు అంటే మన విశ్వాసం అంత లోతుగా ఉందా?
మనము దేవునితో అంతగా ప్రయాణం చేయగలుగుతున్నామా? ఏంటండి ఆస్తి ఎత్తుకుపోయాడు, నా స్థానంలో నిలబెట్టి, వాట్ ఈస్ దిస్ యార్? వెన్ యు ఆర్ దట్ క్వాలిఫైడ్, వెన్ యు ఆర్ దట్ టాలెంటెడ్. చూడండి, ఒక్క మాట చెప్తున్నాను, ఏంటో తెలుసా? తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పుల ఎదుట కాదు ఘనుల ఎదుట. అంటే నీ దేవుడు అన్యాయస్తుడా? డోంట్ ఆర్గ్యూ, లెట్ యువర్ గాడ్ ఆర్గ్యూ. డోంట్ బి రేస్, బీ ఇన్ గ్రేస్. అంటే ఎప్పుడైతే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని నువ్వు చెప్పాలా? అని చెప్పాలి అంటే అందరూ నిన్ను వదిలేస్తారు. లెట్ దెమ్, ఐ నో హూ ఐ యామ్. నేను ఎక్కడికి వెళ్ళినా నేనేగా. కమాన్. అంటే నువ్వు ఒక బెల్లం వలె నీ దగ్గర వెలుగు కదా. నీకు తెలుసా, ఒకరోజు తెలియక రాజమండ్రిలో ఒక మీటింగ్ మాట్లాడుతున్నా, నాకు కరెక్ట్గా బల్బు నా నెత్తి మీద పెట్టారు. అంతే, వచ్చినాయండి పంటల్లోంచి పురుగులు. అక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడికి వెళ్ళిపోతాయి. నా ప్రసంగం సంగతి దేవుడేరు, ప్రజలు చూస్తున్నారన్న దేవుడేరు. వెలుగు దగ్గరికి పురుగులు వస్తాయి తెలుసా? ఏం చేయలా, వాళ్ళు ఒక ఆయిల్ వేసి పేపర్ వేసి అక్కడ పెట్టారు. ఆ పేపర్ కతుక్కున్నాయి అవన్నీ. నీలో వెలుగు ఉన్నప్పుడు నీలో వెళ్దాం, యోహాన్ దగ్గరికి వెళ్దాం. అయితే కీర్తన 37 ఏం చెప్తుందంటే, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములను చూచి మత్సరపడకు. అంటే నీ లోపల దేవుడు కావాలని పరీక్షిస్తూ వీళ్ళని తీసుకొచ్చి నీ ముందు క్రియేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు కొట్టుకుని సత్తా ఉంటారు, నువ్వు చూస్తా ఉంటావు. చాలా కఠినంగా ఉంటుంది కదా. ఏరయ్యా, నేను ఇక్కడ ఉన్నానుగా. వారు గడ్డి వలనే త్వరగా. కాబట్టి ఇక్కడ ఇవందు, యెహోవాయందు నమ్మకయుంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము. ఇక్కడ ఉంది కీవర్డ్స్. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. ఒక మాట చెప్పిన, నేనే మార్గం అన్నాడు కదా యేసుప్రభు. అంటే ఏంటో తెలుసా? ఈజ్ ఎ బ్రిడ్జ్. నీవు ఆయన మీద నడిచి వెళ్ళాల. ఒక సేవకుడు ఎలా ఉండాలి తెలుసా? సేవకుని మీద నడిచి వెళ్ళాల. ఇదేంటండి కోపాలు, ఉప్పులు, పప్పులు తిన్న లోకం? నో యార్. నీవు ఆ బాట నీవే, ఆ మార్గము నీవే, ఆ మార్గదర్శి నీవే, ఆ గైడ్ నీవే. ఏ రోజునైతే నీవు ఆ విధముగా, ఇక్కడ ఏమని చెప్పబడుతుంది దేవుని వాక్యము? యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుని. 3 మాటలు చెప్పబడుతున్నాయి. తన మార్గమున వద్దిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వానిని చూచి వ్యసన పడకము. అంటే కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు. పాయింట్స్ తీసేనా? 3 పాయింట్లు. ఫస్ట్ది ఏంటి? వ్యసన పడకము, రైట్. రెండవది ఏంటి? నెంబర్ 1, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు. అంటే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే నమ్మకముంచు. బైబిల్లో మధ్యవచనం ఏంటంటే నమ్మకం. నీ నమ్మకమే నీకు వెలుగు. మూఢ నమ్మకాలు, గుడ్డి నమ్మకాలు. గుడ్డివాడికి దారి చూపిస్తాడా? నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, గాలికి కొట్టినట్లు కొట్టట్లా. హ్యావ్ పేషెన్స్.
ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అయిపోండి, దేవుడు మంచివాడు, దేవుని మించిన మంచివాడు ఎవ్వడో లేడు, నేను కాదు. రైట్? ఎప్పుడైతే నీవు మంచివాడివి అని షో చేస్తావో వేస్ట్. ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు నిలబడతావో, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నెంబర్ 1, యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయాలి. ఎంతసేపు చేయాలి తెలీదు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కాబట్టి కార్యము నెరవేర్చేవాడు దేవుడు, నీవు ఆలోచన చేయగా స్థిరపరిచేవాడు దేవుడు. ఇప్పుడు కీర్తన 97:11, నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయుల కొరకు ఆనందము దేవుడు సిద్ధపరిచాడు. యెషయా 58. అంటే ఏం చేయాలి? నీవు వెలుగుగా ఉండాలి అంటే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇవ్వాలి. మీకు తెలుసు, ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఉన్నది ఇవ్వు. మనం అడుగుతాం, దేవుని ఇచ్చావు. ఇక రెండవది ఏమంటున్నాడు? వెరీ సింపుల్, నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టు. కడుపులోంచి తీసి పెట్టారు అయ్యగారు అంటారు. నీ రక్త సంబంధికి ముఖము తప్పించకు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుట. ఇవన్నీ చేసి తలకి నీళ్ళు వేయించుకున్నానండి. అంటే వాక్యం ఎలా చెప్తుంది? మనుషులు నీవు నా వీపు గోకు, నేను నిన్ను పొగుడుతాను, నువ్వు నన్ను పొగుడు. కాదండి, వాడు నీకు తిరిగి ఇవ్వలేడు కనుక వాడికి అన్నం పెట్టు. కుష్ఠరోగుల మీద కూడా నాకు కృపావరం ఇచ్చాడు, నువ్వు వారిని అసహించుకోకూడదు. అంటే నీకు కృపావరము కావాలి అంటే ఆ పెయిన్ నీవు వెళ్ళాలి, ఆ దుఃఖము నువ్వు అనుభవించాలి, ఆ బాధ నువ్వు అనుభవించాలి, ఆ ఒంటరితనము నువ్వు అనుభవించాలి, అన్యాయం అయిపోవడం అనుభవించాలి. ఎదుటోడు బాగుపడిపోతూ ఉంటాడు, బిల్డింగులు కడతాడు, కార్లు కొంటాడు, కొండ్రాయిలా ఉంటాడు. కమ్ ఆన్ గాడ్, డోంట్ యు నో వాట్ యు వాంటెడ్ టు గివ్ ఇట్ టు మీ? వై? ఓ నా ప్రాణమా, కూల్గా ఉండు, టండా ఓజావు. అప్పుడు యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగము వలె, స్వస్థత నీకు శీఘ్రముగా, నీ వెలుగు వేకువ చుక్కవలే, నీవు పిలువగా యెహోవా నేనున్నానంటాడు. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపించుటయు, తిరస్కారము చేయుటయు, చెడ్డదాని బట్టి మాట్లాడుటయు నీవు మాని. చూసా? అంటే వెలుగు ప్రకాశించును, అంధకారమున కూడా నీకు మధ్యాహ్నపు వెలుగు వలె ఉండును. ఇన్ని చెప్పాను కదా, మరి ఇంకా చెప్తే కష్టం కదా. మనము ముగింపులోకి వెళితే ఒక్కటేనండి. యెషయా గ్రంథము 62:1, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. దేవుడు నీకు సాక్ష్యం పలకాలి అంటే నేను ముగిస్తే ఇంక నేను చెప్పను, ఒక్కటే చెప్పన. యోహాను సువార్త 5:35, అతడు మండుచు, ఇతని గురించి ఏమనుంటుందో తెలుసా? A man sent from God and his name is John. అక్కడ నీ పేరు రాసుకో. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు నేను, అతని పేరు యోహాను. అతడు మండుచు, బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్. నువ్వు మండాలా, కడుపు మంటతో కాదు, మనుషుల మీద మంటతో కాదు, దేవుని కొరకు అగ్ని నీలో ఉండాల, దేవుని దీర్ఘశాంతము నీలో ఉండాల, నీ ముఖములో ప్రకాశమానమైన వెలుగు ఉండాల. ఆయన ఆ యొక్క మోషే ముఖము వెలుగు వలె ప్రకాశించెను కనుక అతడు ముసుగు వేసుకునేను. అంటే యు ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద లార్డ్స్ గ్లోరీ. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అంటే వారు దేవుని యొద్దకు వస్తున్నారంటే సేవకుడి దగ్గరికే వస్తారు, కానీ ఈ సేవకుడిలో దేవుని ఆత్మ ఉందా?
ఈ సేవకుడిని దేవుడు పిలిచాడా? ఈ సేవకుడిలో నిజముగా దేవుని యొక్క రూపం మేము చూడగలుగుతున్నామా? దేవుని యొక్క శ్రద్ధాభక్తులు మేము చూడగలుగుతున్నామా? ఈ సేవకుడు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఇవి ఎవరు చూస్తున్నారు చెప్పండి? అంటే ఒక ఇంటిని సుందరముగా కట్టాలి అంటే ప్రాసెస్, ఏ కార్యము చేయాలన్నా ప్రాసెస్. మరి అటువంటప్పుడు ఈ యోహాను గురించి చెప్పుతూ ఏమంటాడు దేవుడు? ఈ విధముగా యేసు ప్రభు చెప్తాడు, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యం సత్యము కాదు, కనుక సొంత డబ్బా కొట్టుకోకు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగు. నా మీద అబద్ధ సాక్ష్యాలు ఎన్నో పలికారు, అందరూ నమ్మారు. నేను ఒకటే చెప్పాను, ట్రై మీ, నన్ను పరీక్షించుకో. డూ యూ హ్యావ్ దట్ గట్స్? నన్ను పరీక్షించుకో, నాతో ఉండు, నాతో ఉండు. ఎవరో చెప్పింది విని ఎంతమంది సలహాలు ఇస్తున్నారు తెలుసా? సలహాలు ఇచ్చేవాడిగా ఉంటావా? సహాయము చేసేవాడిగా ఉంటావా? సలహాలు ఇచ్చేవాడు అయితే నోటిని వాడతావు, సహాయం చేసేవాడు అయితే చేతులు వాడతావు. ఎవరినన్నా ముందుకు లాగాలి అంటే చేతులు పట్టుకుని లాగాలి, వెనక్కి లాగాలి అంటే కాలు పట్టుకుని లాగాలి. నువ్వేం చేస్తున్నావు? నోటి మాటే కదా, ఏం పోయింది? వాడి కోసం నువ్వు ఈరోజు ఎందుకు సాక్ష్యం పలుకుతున్నావు? మీరు యోహాను నద్దకు కొందరిని పంపిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. మత్తయి సువార్త 23:14 అంటాడు, యోహాను ఇచ్చిన బాప్తిస్మము దేవుని వలన కలిగినదా మనుష్యుల వలన కలిగినదా? వారు చెప్పరు. దేవుని యొద్ద కలిగింది అంటే దేవుని ఎందుకు నమ్మలేదు అంటారు. మనుష్యుల వలన కలిగింది అంటే మరి మనుషులు కొట్టేస్తారు, మనుషులు అతను ప్రవక్తని నమ్మారు. మరి ఆ యోహాను యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా, ఇది లాజిక్. అంటే ఆత్మకి సాక్ష్యం ఇస్తాడు. దైవజనులు నాకు చెప్పారండి అంటారు. ఏ దైవజనుడు చెప్పాడు? నిజంగా నీకు నచ్చేటట్లు చెప్పాడా? దేవుడు చెప్పమన్నది చెప్పాడా? సత్యం అంటే ఏంటి? ఇష్టం అంటే ఏంటి? అందం అంటే ఏంటి? మారిపోతూ ఉంటాయి. నిజము నిదానముగా తెలుస్తూ ఉంటుంది. అనుభవ జ్ఞానము నీకు సత్యంలో నడిపిస్తుంది. మూర్ఖత్వము నిన్ను చూసారా? కనుక ఎప్పుడైతే ఏమని చెప్పబడుతుంది? యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. ప్రభునందు ప్రియులరా, చిట్ట చివరి వాక్యము నేను చెప్పి ముగిస్తున్నాను. మీకందరికీ తెలిసిన వాక్యమే యెషయా గ్రంథము 60:19. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇక ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడు ఇక అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. కదా, దుఃఖంలో ఉన్నావా? కొంతకాలమే. వేదనతో ఉన్నావా? కొంతకాలమే. మనుషుల అసలు రూపం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక ధనవంతునికి అన్నీ తీసేయి, వాడి ప్రవర్తన బయటకు వస్తుంది. ఒక పేదవాడికి అన్నీ ఇవ్వు, వాడి దురుస్తనం బయటకు వస్తుంది. అంటే ఉన్నవాడికి తీసేయి, లేనివాడికి ఇవ్వు, అప్పుడు వాడు ఎవడో తెలుస్తుంది. కమాన్, ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఏ స్థితిలోనైనా నిన్ను నిన్నుగా సృష్టించిన దేవుణ్ణి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను. నేనెవరినో నన్ను నేను అభ్యాసం చేసుకున్నప్పుడు, నన్ను నేను సాధన చేసుకున్నప్పుడు, నేను మూలన కూర్చునే ఇంజనీర్ కావాలనుకోలేదు, మూల పురుషుడిగా కావాలనుకున్నాను. ఫ్యాన్ కింద కూర్చునే గుమాస్తావు అవుతావా? అనేక మందికి వెలుగును పంచే దీపస్తంభముగా అవుతావా? ఈరోజు
దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు ఈ వాక్యము నీకు దీవించాలి అంటే నీలో వెలుగు ప్రకాశించాలి. ఆ వెలుగు ప్రజలకి ఇవ్వాలి. ప్రజలు నీ వెలుగునకు రావాలి. ఆ వెలుగులో వారు నీ దేవుణ్ణి ఘనపరచాలి. ఇటువంటి కొండ మీద కట్టబడిన ఆ యొక్క పట్టణము మరుగై ఉండదు కదా. దేవుడు నిన్ను కొండ మీదే పెడతాడు. దేవుడు నిన్ను ఆశ్రయముగానే ఉంచుతాడు. అనేక మందికి వెలుగును పంచుటకు దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, సిద్ధపడుతున్నాడు. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును దీవించి బయట కాక మాలో ఉన్న వెలుగు ప్రకాశించినట్లు, ఆ వెలుగు అంతకంతయు సూర్యోదయము నుంచి నడినెత్తి సూర్యులాగా మేము ప్రకాశించినట్లు చేయమని, నీ కృపతో కనికరంతో వాక్యం వింటున్న వారిని దీవించమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యు.